చైనా టౌన్లో ఉన్నాను, కౌలాలంపూర్లో. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది టైము. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సీజనింగ్ పాయింట్ హోటల్ అని. సో ఇందులోనైతేనే 2 nights స్టేకి అయితే బుక్ చేశాను. సో ఇక్కడ నుంచి అయితే దగ్గరలోని వీర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడికైతే వెళ్దాం. నా ఆపోజిట్లో పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉన్నది. సో ఇది అట్మాస్ఫియర్ కంప్లీట్లీ మెయిన్ సిటీలో ఉన్నది ఇదైతే. సో అందుకని రూమ్ కాస్ట్ అయితే ఎక్కువ. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్లు అవి కూడా స్టార్ట్ అయిపోయి, చికెను, ఎర్లీ మార్నింగే ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే విజిట్ చేయాలి. సేమ్ సింగపూర్ లాగే ఇక్కడ మలేషియాలో కూడా రోడ్డు క్రాసింగ్కి అయితే సిగ్నల్ పడిన తర్వాత మనం ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బటన్, అది ప్రెస్ చేశాను. ఇప్పుడు ఆపోజిట్లో మనకు గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, సో ఆ లైట్ చూసుకొని అయితే మనం ఆపోజిట్లోంచి రోడ్డు క్రాస్ చేయాలి. సో ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్ చూపిస్తుంది. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళిన తర్వాత అయితే విజిట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే శ్రీ వీర ఆంజనేయ హనుమాన్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో టెంపుల్ ఏంటి అనేది. సో సండే కదా, మార్నింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎంట్రన్స్లో మనకు కాల్ పడుకోవడానికి చూడండి ఎలా పెట్టారు. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామిది అయితే విగ్రహం పెట్టారు చూడండి. జై శ్రీరామ్ ఆంజనేయ స్వామిది. ఇటొక ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ మనకి ఆపోజిట్లో ఇటొక ఆంజనేయ స్వామి విగ్రహము. సో ఎంట్రన్స్లోనే 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు. ఇది టెంపుల్ లోపల. అండ్ మనకి స్టార్టింగ్లోనే 2 చైనా ఆంజనేయ స్వామి ఫ్రమ్ చైనా అని చెప్పి అక్కడ ఒక 2 అయితే విగ్రహాలు పెట్టారు. అండ్ ఇది ఎంట్రన్స్లోనైతే మనకి కలర్ఫుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి కలర్స్తోనైతే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వాటర్ పాండ్ లాంటిది పెట్టారు. ఇది హనుమాన్ ఫ్రమ్ చైనా. అండ్ లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఎంట్రన్స్లో మనకి వినాయకుడు కూడా ఉన్నారు. సో వినాయకుడికి ఫస్ట్ ప్రే చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఇటొకటి అటొకటి. అండ్ ఇదంతా కూడా అట్మాస్ఫియర్ అంతా మంచి గార్డెనింగ్ చేశారు. అండ్ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర అయితే మొత్తం తులసి మొక్కలు ఇవన్నీ కూడా కంప్లీట్గా అటువైపు ఇటువైపు కూడా తులసి మొక్కలు పెట్టారు. సో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మనకి డోర్ ఆర్కిటెక్చర్ అయితే డోర్ అయితే చూడండి, పైన ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలే. మొత్తం ఎటువైపు చూసినా మీకు కంప్లీట్గా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. డోరు 2 వైపులా కూడా. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోని అంజనాదేవి అంటే ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. సో హ్యాండ్ సైడ్ అయితే తండ్రి విగ్రహం అయితే పెట్టారు. సో ఈ 2 విగ్రహాలు దాటుకొని అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో లోపలికి వెళ్తున్నాను. సో చూడండి మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. టెంపుల్ అందంగా ఉన్నది.